ఇప్పుడు గోవిందరెడ్డి గారు మాట్లాడతారు. లోకల్ స్కాముల మీద శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చేర్ల పంచాయతీ సర్పంచ్. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి 3700 ఓట్లు వేయడం జరిగింది. నేను గెలడం జరిగింది. నేను తను ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశాను. అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున నేను చాలా కార్యక్రమాలు చేసి ఎంపీపీగా నాకు ఇస్తారంటే సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి లాస్ట్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు అవ్వడం వల్ల వెనక నుంచి ఎంపీటీసీ ఎలక్షన్లు అవ్వడం వల్ల వాళ్ళ సొంత బాంబర్దికి గొర్రెల కిరణ్ ఎమ్మెల్యే గారు ఎంపీపీ ఏమో వాళ్ళ బాంబర్దికి ఇవ్వడం జరిగింది. సరే సార్, మా పంచాయతీ సర్పంచ్గానే నాకు ఇచ్చేయండి సార్, బొట్టు పెట్టారు కదా, 2 కోట్లు సుమారు ఖర్చు పెట్టానంటే, ఏ గోవిందరెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి సీఎం, రెడ్డి కూడా అక్కడ అవ్వచ్చు, ఇక్కడ నేనే ఎమ్మెల్యే, నేను చెప్పినట్టు నువ్వు ఉండాలని చెప్పడం జరిగింది. సార్, మా కొచ్చేర్ల పంచాయతీలో తరతరాల నుంచి మా చిన్నాన్న సర్పంచ్ తరము నాకు బొట్టు పెట్టారు, 2 కోట్లు ఖర్చు పెట్టాను, ఎంపీపీ ఉన్నప్పుడు ఓ సర్పంచ్గా నాకు ఇవ్వండి సార్ అని చెప్పడం జరిగింది. లేదు నువ్వు ప్రతిదానికి విమర్శిస్తున్నావు, నీకు సర్పంచ్ కాదు కదా, నీకు ఏమీ ఇవ్వడం జరగదని మాకు నా చిన్నానికి పోటీ పెట్టడం జరిగింది. సుమారు మా చిన్నాన్న 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 ఎకరాల భూమి అమ్మేసుకోండు. నేను 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినా అవతల పోయింది మా చిన్నాన్న. యువతలు నేను గెలిచి మా పంచాయతీ నేను ఏం చేశాను? 5 ఊరులో ఏ ఊరికి కూడా కాలువ కట్టించలేకపోయాను, ఏ ఊరికి రోడ్డు వేయించలేకపోయాను, ఏ ఇంటికి నీళ్ళు ఇవ్వలేకపోయాను, ఎవరికి ఏ సాయము చేయలేకపోయాను. కొంత 26 మంది వాలంటీర్లు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరపున నేను ఇచ్చాను. 30 ఓట్లు ఉన్నోడికి, 50 ఓట్లు ఉన్నోడికి, 20 ఓట్లు ఉన్నోడికి కుటుంబాలు సెలెక్ట్ చేసి ఇచ్చాను. ఈరోజు ఆడు పెన్షన్ పెట్టంతే, అన్నయ్య ఆడికైతే నేను పెన్షన్ పెట్టను, ఎమ్మెల్యే గారు ఒప్పుకోవడం లేదు, వాళ్ళు టీడీపీ వాళ్ళు అని అంటాడు. ఒరే తప్పురా, నీకు ఇచ్చే శాలరీ ప్రజా శాలరీ, నువ్వు అలా మాట్లాడకూడదంటే, లేదు ఎమ్మెల్యే గారు ఆడికి కానీ పెన్షన్ పెడితే, జనసేన వాడు పెన్షన్ పెడితే, లేకపోతే టీడీపీ వాడు పెన్షన్ పెడితే మా ఎంప్లాయ్మెంట్ తీసేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు వారంటీర్ అందరూ రాష్ట్రం మొత్తం ప్రజల వారంటీర్స్ అందరికీ చెప్తున్నా, దయచేసి తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీకు నెలకి 5,000 రూపాయలు ఇచ్చేది, మీకు 5,60,60,000 మంది రాష్ట్రం మొత్తం వారంటీర్స్, నెలకు 5,000 రూపాయలు ఇచ్చింది. నీ భార్యను పెంచగలవా? నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండగలవా? మీ అమ్మను పెంచగలవా ఈ 5,000 రూపాయలతో? నువ్వు ఇంటర్ చదివేది ఈ 5,000 రూపాయల కోసమా? ఈ జగన్మోహన్ రెడ్డి మీ ఓట్లు మాత్రమే కొనుక్కోండి, 5,000 రూపాయలు ఇచ్చి, ఈ ప్రజల డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కోండి, 5 లక్షల ఓట్లు. నేను జగన్మోహన్ రెడ్డి అంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి మేసం తిప్పి మా రెడ్డి కూడా అని చెప్పి గర్వంగా తిరగాలనుకున్నాం. ఈరోజు భగవంతుడు సాక్షిగా నిజాలు చెప్తున్నా, విజయసాయి రెడ్డి చెప్పే రాజ్యాంగం ఉండాలి, కానీ ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ చెప్పే రాజ్యాంగం మా జగన్మోహన్ రెడ్డి నచ్చదు. ఎందుకంటే ఒక ఓటర్కి ప్రశ్నించే హక్కు ఉంటుంది అంటారు. ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా రాష్ట్రం మొత్తం 13,000 మంది ఎంపీటీసీలు, 11,000 మంది సర్పంచులు, మేమందరం ఒక పంచాయతీలో ఏ పనులు చేయకంట, రూపాయి నిధులు లేకంట, 15 ఫైనాన్స్లే 14 ఫైనాన్స్లే సెంట్రల్ గవర్నమెంట్లు ఇచ్చిన ఫైనాన్షియల్ ఇవన్నీ తీసుకుంటే మా గ్రామంలో మేము ఏం చేస్తామని అడుగుతున్నా. ఈరోజు సీఎం నీకెంత హక్కు ఉంటుందో పంచాయతీలు మాకు అంత హక్కు ఉంటుంది. నిజంగా సర్పంచులు ఎంపీటీసీలు వద్దనుకుంటే సార్ పవన్ కళ్యాణ్ సార్, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా రాజ్యాంగం ప్రకారంగా ఎంపీటీసీలు సర్పంచులు ఇంకేమొద్దు సార్, మాకెందుకు సార్? ఊర్లోనే మేము వస్తే మీ సర్పంచ్గా గెలిస్తే మీకు కాలువలు ఇస్తాం, రోడ్లు వేస్తాం, కొలాయిలు వేస్తాం, ఇది లైట్లు వేస్తాం, ఇవన్నీ చెప్తాం. 10 పైసలు మాకు నిధులు లేదు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఎలసరికి ఖర్చు పెట్టి, అలాగే పనులకి ఖర్చు పెట్టాలంటే నాకు 20 ఎకరాల భూమి ఉంది, ఆ 20 ఎకరాల భూమి అమ్మినా చాలదు సార్. ఈరోజు హెచ్ఆర్ఎల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్గా ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి సార్. మా హెచ్ఆర్ల శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఆర్ల నియోజకవర్గం మాత్రమే ఫ్యాక్టరీస్, చదువుకున్న స్టూడెంట్స్, బిజినెస్ గ్యామల్స్ చాలా ఇక్కడ ఉన్నారు సార్. ఈ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా జాబులు ఇక్కడ లోకల్కి ఇవ్వడం లేదు సార్. నేను ఫ్యాక్టరీ వాళ్ళు అడిగాను జరిగింది, సార్ ఎందుకు సార్ ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళకి జాబులు ఇవ్వడం లేదంటే, మీరు ప్రతి దానికి ఇక్కడ విప్లవం చేస్తారు, ధర్నా చేస్తారని ఇవ్వము అని చెప్పడం జరిగింది సార్. సార్ ఇప్పుడు
లోకల్గా ఫ్యాక్టరీలు ఉంటే మా మండలం బాగుపడాలి, మా నియోజకవర్గం బాగుపడాలి, లేకపోతే టాలెంట్ ఉంటే బయటలు కూడా రావచ్చు. అలాగని పూర్తిగా మా నియోజకవర్గం మొత్తం రావడం లేదు. కారణం ఏంటంటే మా ఈ రణస్థలం మండలం ఎంపీపీ ఎమ్మెల్యే బామ్మరిది అందులో స్క్రాప్ బిజినెస్ తీసుకొని సేవ్ అయిపోలేని చూశారు. జాబులన్నీ పక్కన పెట్టారు. ఎమ్మెల్యే మొత్తం ప్రతి పంచాయతీ నుంచి 30-40 జాబ్ కార్డులు కుర్రోలు పెడితే అవన్నీ పట్టుకెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళి, అవునయ్యా రెడ్డిస్ కంపెనీ నువ్వు వెళ్ళి జాబులు అడిగావంట కదా, నేనిచ్చే టికెటు మేమిచ్చే పార్టీ ఫండు నువ్వు తీసుకున్నాడు క్యామ్లో, నువ్వు ఎమ్మెల్యే ఆపరేట్ కింద కూర్చో, లేకపోతే ఫండ్ తీసుకొని సైడ్కి వెళ్ళు, నువ్వు లోకల్గా జాబులు అడిగినా నువ్వెవడవంతే మేము శ్రీకాకుళం జిల్లా వెనకబడిపోయింది అంటారు. స్వాతంత్రం వచ్చో 65 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు వెనకబడదని ధర్మాన ప్రసాద్ అంటాడు, 3 రాజధానులు 30 రాజధానులు ఈ శ్రీకాకుళం జిల్లా బాగుపడుతుంది అంటాను కదా. అయ్యా ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణన్ దాసు నువ్వు బాగుపడిపో, శ్రీకాకుళం జిల్లా బాగుపడిపోతా. నువ్వు శాఖ మినిస్టర్ తీసుకొని లెక్కడొక 20 ఎకరాలు, లెక్కడొక 100 ఎకరాలు, లెక్కడొక 50 ఎకరాలు నువ్వు బాగుపడితే సరిపోతా. శ్రీకాకుళం జిల్లా 65 సంవత్సరాల నుంచి వెనకబడిపోయింది. మీ నాటలు ఉంటే ఎందుకు వెనకబడదు? సార్ మీ పార్టీ తరఫున, నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ పార్టీలో కూర్చోను. మీ పార్టీ సిద్ధాంతాలు వచ్చి మీరు రైతులకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వడం అవనే, ఎంతో పేదోళ్ళకి సాయం చేయడం అవనే, అలాగే మానాటి యువత ముందుకు రావాలంటే మాకు పేటపారు జనసేన, ఏ ఊరికైనా మేము న్యాయం చేయాలన్నా, నాయకత్వం చేయాలన్నా, మానవత్వం ఉండాలన్నా మాకు జనసేన పార్టీ. కారణం ఏంటంటే తప్పలేమొద్దు బ్రదర్, నా మనస్ఫూర్తిగా ఛాన్స్ వచ్చింది సార్ ముందు నేను చెప్పడం ఇదే నిజంగా అదృష్టం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈ అదృష్టం నాకు రాలే, ఎంసే ఈరోజు నాకు అదృష్టం నిజంగా దండాలు. సార్ నేను మా సెక్రటరీలకి పెన్షన్లు పెట్టండి అంటే, అలాగే ఎమ్మెల్యే 36 కేసులు పెట్టాడు సార్. మీ పార్టీలో వైజాగ్ కూర్చున్నప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ రాకముందే మా ఆవిడికి నాకు అరెస్ట్ చేయించారు సార్ ఈ ఎమ్మెల్యే. ఈ రెడ్డి కోమలటి అవని, ఫిషరీస్ కోమలటి అవని రణస్థల మండలంలో అంటూ ఉంటారు సార్. ఎందుకంటే ఎవరు పేదైనా రోదైనా ఏదైనా నా బిజినెస్ పరంగా రైలు చెరువులు, కోళ్ళ ఫారాలు ఉన్నాయి. నేను సంపాదించే డబ్బులు పేదలకు సాయం చేస్తాను సార్. ఆ విధి నేను జనసేన పార్టీలోకి వెళ్తే కొంతమంది వర్గాన్ని తీసుకెళ్తానని నన్ను బాధ పెట్టించి, నేను కొన్ని కేసులు పెట్టించి ఇబ్బంది పెడతాను సార్. పోలీస్ సోదరులకు అందుకే చెప్తున్నా, మాకు పిల్లలు ఉన్నారు. మేము రాజకీయాల పడి 10 మందికి సాయం చేయడానికి మాత్రం వెళ్ళాం. పోలీస్ సోదరులు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఒకలాగా ఉండవు. మానాటోళ్ళు విమర్శించకండి దయచేసి. ఏ ఒక్క తప్పు మాట్లాడినా పవన్ కళ్యాణ్ సార్ నన్ను మన్నించండి సార్. నేను అన్నీ చెప్పలేకపోతాను, చాలా ఉన్నా సార్, క్షమించండి సార్. మీ నాటోళ్ళు రావాలి. మా నియోజకవర్గం జనసేన జెండా ఎగరేయిస్తా. బిజినెస్ కమ్యూనిటీ, కాపులు కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ 100% జనసేన సపోర్ట్ సార్.